ప్రతి ఊర్లో నచ్చిన చోట టీఎంసీ గుండాలు టోల్ గేట్ పెట్టేసి ఆటోలు, వ్యాన్స్, లారీలు వంటి వాళ్ళని బెదిరిస్తూ లక్షల్లో అనధికార వసూలు జరిపేవారు. 1-2 టోల్ గేట్స్ ని లారీల వాళ్ళు తగలబెట్టేశారు. అంటే వాళ్ళు ఎంత విసిగిపోయి ఉంటారో చూడండి. ఇక ఈ టీఎంసీ వాళ్ళు అతి చిన్న వాళ్ళను కూడా వదలలేదు. రోడ్డు సైడ్ చేపలు పట్టుకుని అమ్మే మహిళల నుండి కూడా రోజుకు కనీసం 20 నుంచి 100 రూపాయలు వసూలు చేసేవారట. గతంలో గట్టిగా సోషల్ మీడియాలో చెప్పడానికి భయపడిన ఆ మహిళలే ఇప్పుడు ఈ విషయాల్ని ధైర్యంగా చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందాలంటే పార్టీ కార్యకర్తలకు కట్ మనీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సామాన్య ప్రజల్లో తీవ్ర కోపం తెప్పించినా ఏమీ చేయలేకపోయేవారు. సిండికేట్ మాఫియా సరఫరా చేసే నాసిరకం సామాగ్రి వల్ల గత 15 ఏళ్లలో నిర్మించిన అపార్ట్మెంట్లలో బీటలు వారడం, నీరు లీక్ అవ్వడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల పాత ఇండ్లపైనే ప్రజలు ఆసక్తి చూపుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రాజకీయ అధికార మండతో సాగిన ఈ వసూల దందా పశ్చిమ బెంగాల్ ఆర్థిక వ్యవస్థను మరియు సామాన్యుడి జీవితాన్ని దుర్భరం చేసింది. అందుకే ప్రజలు ఓటు ద్వారా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారని, వ్యవస్థలో మార్పు కోరుకున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.